వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఈ రోజు ప్రిన్సిపల్ నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా సుంకరనేని సంధ్య రాణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదే కళాశాలలో చదువుకుని ఉద్యోగం రాగానే ఇదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి వివిధ కళాశాలలకు బదిలీలు అయి తిరిగి ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కళాశాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వము హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు జీవో ప్రకారంగా 44 ప్రొఫెసర్స్కి ప్రమోషన్ పదోన్నతి కల్పించడం జరిగింది. అందులో భాగంగా నాకు కేఎంసీ ప్రిన్సిపల్గా ఇచ్చారు. నేను ఇంతకుముందు కూడా ఒక 3 ఇయర్స్ ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేశాను, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా చేశాను. ఇప్పుడు రెగ్యులర్ ప్రమోషన్స్లో ఈ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ కాలేజ్లోనే చదివాను, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. నా కెరీర్ మొదలెట్టడం కూడా ఈ కళాశాలలోనే. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఆ తర్వాత పదోన్నతితో అసోసియేట్ ప్రొఫెసర్గా కొంతకాలం నీలోఫర్ హాస్పిటల్లో కూడా పనిచేశాను. ఆ తర్వాత రిజిస్ట్రార్గా కేఎన్ఆర్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా ఒక 2.5 సంవత్సరాలు వర్క్ చేస్తూ ఉంటేనే నాకు ఈ పదోన్నతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వము హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఈ జీవో ద్వారా పదోన్నతి కల్పించడంతో ఇక్కడికి వచ్చి నిన్ననే బాధ్యతలు స్వీకరించాను. స్టూడెంట్స్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సత్వరంగా పరిష్కరించి, ఇంకా అకాడమిక్ రీసెర్చ్ అయినా కానీ ఏ విషయంలో కానీ స్టూడెంట్స్కి కూడా హాస్టల్స్ అన్నీ ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించే దిశగా